హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్‌కి ఇప్పుడు ఒక కష్టం వచ్చి పడింది. అదేమిటంటే, ఆ దేశం రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో చాలా ఉన్నత స్థాయిలో ఉంది. ఆ దేశంలో ఎక్కువగా డ్రోన్‌లు అండ్ నిఘా పరికరాలు లేదంటే డిఫెన్స్ సిస్టమ్‌లు చాలా వరకు తయారవుతూ ఉన్నాయి. వీటిని యూరప్ దేశాలతో సహా అనేక దేశాలకు ఇజ్రాయెల్ ఇప్పటికే ఎక్స్‌పోర్ట్ సైతం చేస్తూ ఉంది. అయితే ఎప్పుడైనా గానీ డిఫెన్స్ ఉత్పత్తులు తయారు చేయడం అంటే పూర్తిగా స్వదేశీయంగానే ఆధారపడటం అనేది కుదరదు. కొన్నిసార్లు ఇతర దేశాల నుంచి రాడార్‌లు, చిన్న చిన్న సెన్సార్‌లు వీటికి సంబంధించినవి కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో ఒక చిన్న చిక్కొచ్చి పడింది. అదేమిటంటే ఇప్పుడు ఈ దేశం యూరప్ దేశాలకు ఎక్కువగా తన డిఫెన్స్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉన్నా కూడా యూరప్ దేశాలు తాజాగా ఇజ్రాయెల్‌పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదేమిటంటే మెల్లిమెల్లిగా ఈ డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించిన విడి భాగాలను సప్లై చైన్ సిస్టమ్‌లో యూరప్ పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ లేదంటే అడ్డంకులను క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ దేశానికి సరఫరా చేయాల్సిన చిన్న చిన్న ఉత్పత్తులను సరైన టైంలో కాకుండా కొన్ని డిలే చేయడం, కొన్ని పూర్తిగా ఆపివేయడం, లేదంటే ఇతరత్రా కారణాలు చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉన్నాయి. ఈ యూరప్ దేశాలు మెల్లిమెల్లిగా అంటే దాదాపు ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఇదే తీరును కనబరుస్తూ ఉండటంతో ఒకవైపు యూరప్ దేశాలు ఈ విధంగా రిస్ట్రిక్షన్ చేస్తూ ఉన్న సమయంలోనే ఇజ్రాయెల్‌కు డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ విషయంలో మరో చిక్కొచ్చి పడింది. అదేమిటంటే ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు చాలా చిన్న దేశం. అది చాలా చిన్న భూభాగమైన చుట్టూ ఉన్న 7 అరబ్ దేశాలతో ఒకేసారి యుద్ధం చేసి గెలుపొందిన దేశం అది. అయినా కూడా ఎప్పుడూ ఒక యుద్ధం అనేది వస్తూనే ఉంటుంది. అటు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం లేదంటే ఇటు ఇరాన్ ఎప్పుడు ఏ దేశం అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. అంతేకాకుండా ఉగ్రవాదులు అప్పుడప్పుడు ఆ దేశంలో చొరబడటం ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్న సమయంలో ఒక దేశంలో ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను నడిపించడం అనేది చాలా వరకు అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి చిక్కుముడులు అండ్ యూరప్ దేశాలు విధిస్తున్న రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒక కీలక ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం మనం చెప్పుకున్న అనేక చిక్కుముడులు అనేవి ఇప్పుడు ఆ దేశంలోని డిఫెన్స్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. అందువల్లనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచంలో మనకు చాలా స్నేహపూర్వకమైన ఒక దేశాన్ని ఎంపిక చేసుకోవాలి. తద్వారా ఆ దేశంలోనే మనం డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేయాలి. అండ్ ఆ దేశానికి యూరప్‌తో పాటు ఈ విధంగా ఉగ్రవాదం ఇలాంటి సమస్య ఏది ఉండకూడదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆలోచన చేయగా ఆ దేశానికి కనిపించిన ఒకే ఒక దేశం మన భారతదేశం. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్‌కు మన భారతదేశానికి చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూదులను ఊచకోత కోస్తూ ఉన్నా కూడా ఇజ్రాయెల్‌లో యూదులు మన దేశానికి వచ్చి ఇక్కడ స్వేచ్ఛాయుత జీవితాన్ని బతికారు. ఆ తర్వాత ఆ దేశం స్వతంత్ర దేశంగా మారిన తర్వాత మన దేశం నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సో, ఇంత చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలోని నాయకత్వమైన కేంద్రంలోని ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌తో చాలా దగ్గరి సత్సంబంధాలు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా పాలస్తీనాకే సపోర్ట్ చేసిన మన దేశం ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్‌కే సపోర్ట్ చేస్తుంది. సో, ఒక రకంగా చూసుకుంటే చారిత్రకంగా అండ్ ఇప్పుడున్న ప్రభుత్వాల పరంగా కూడా ఇజ్రాయెల్‌కు ఒక నమ్మకమైన దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్‌కు యూరప్ దేశాల నుంచి కొన్ని చిక్కుముడులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి చిక్కుముడులు కూడా మన దేశంలో అసలు ఎదురు కావు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రేడార్, చిన్న చిన్న సెన్సార్లు ఇవన్నీ కూడా మన దేశంలో చాలా వరకు స్వదేశీయంగానే ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా దానికి పెద్దగా ఇబ్బందులు అనేవి మన దేశానికి ఏర్పడవు కాబట్టి ఆహ్, చాలా దేశాలతో మనకు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి మన దేశానికి ఈ చిక్కుముడి కూడా పూర్తిగా వీడిపోయే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఇజ్రాయెల్ మన దేశంలోని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్‌తో పాటు భారత్ ఫోర్జ్ అనే కంపెనీలతో టై అప్ అయ్యి ఇక్కడ కొన్ని డ్రోన్‌లను సైతం ఉత్పత్తి చేస్తుంది. వాటిని ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది. రీసెంట్‌గా జరిగిన ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధంలో కూడా మన భారత్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డ్రోన్‌లను సైతం ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. ఈ విధంగా మన దేశానికి అనేక సౌలభ్యాలు ఉన్నాయి. తమ దేశంలోని డిఫెన్స్ ఉత్పత్తులను మన భారతదేశంలో తయారు చేసుకోవడానికి ఇజ్రాయెల్‌కు చాలా అంటే చాలా
బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. సో అందువల్లనే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మన దేశంపై ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే మన దేశ విదేశాంగ శాఖ అండ్ డిఫెన్స్కు సంబంధించిన ప్రభుత్వ కార్యదర్శులు ఆ దేశంలోని ప్రభుత్వంతో చర్చలు సైతం జరుపుతూ ఉన్నారు. ఈ చర్చలు త్వరలోనే సాఫల్యం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇదే గనక జరిగితే ఇజ్రాయెల్‌లో డిఫెన్స్ ఉత్పత్తులు ఏవైతే తయారు చేస్తూ ఉన్నారో ఆ ఉత్పత్తులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లన్నీ కూడా మన భారతదేశానికి తరలి వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే గనుక జరిగితే ఇప్పుడే మన భారతదేశంలో డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ అనేది వేగంగా పుంజుకుంటోంది. గత సంవత్సరం అంటే 2024 అండ్ 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా మన భారతదేశంలో డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ విలువ 1,50,000 కోట్లకు చేరుకుంది. అండ్ మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన ఉత్పత్తుల విలువ ఏకంగా 28,000 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి ఒక స్వర్గధామంగానే చూసుకోవచ్చు. కాబట్టి మన దేశంలో ఇప్పుడు ఈ ఉత్పత్తులు కనుక తయారీ కంపెనీలు ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయితే మన దేశం ప్రపంచానికి డిఫెన్స్ ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటాం. ఒకప్పుడు అంటే కాంగ్రెస్ పాలనలో మన భారత సైనికులకు బూట్లు లేదంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసుకోవాలన్నా కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామే తప్ప మన దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా తయారు చేసుకోలేదు. అండ్ తుపాకులు అండ్ సైన్యానికి కావాల్సిన రైఫిల్స్ ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామే తప్ప మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు కదా అనే ఒక చిన్న ఆలోచన సైతం గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ఇప్పుడు మన దేశంలోనే AK-203 లాంటి రైఫిళ్లను సైతం తయారు చేస్తూ ఉన్నామంటే అది మన భారతదేశంలోని డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ రంగం ఎంతగా పుంజుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీనంతటినీ ఇజ్రాయెల్ ఇప్పటికే బేరీజు వేసింది. భారత్ అయితేనే ఒకవైపు స్నేహబంధంతో పాటు భారత్లో ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గుర్తించారు. అంతేకాకుండా భారత్కు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ భావించింది. అందువల్లనే ఆ దేశం మన దేశంతో సముఖత చూపగానే ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ చర్చలు కనుక సఫలీకృతం అయితే త్వరలోనే ఒక కీలకమైన ప్రకటన వచ్చే అవకాశం సైతం ఎంతైనా ఉంది. ఈ ప్రకటన కనుక వచ్చిన తర్వాత ఆ దేశంలోని ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు మన దేశంకి తరలి వస్తే ఖచ్చితంగా ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా ఉపకరిస్తుందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.